ఆన్లైన్లో ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేయటం సర్వసాధారణం. ఎలాంటి బుకింగ్ లేకుండానే డెడ్ బాడీ పార్సిల్ వస్తుందని ఊహించడమూ కష్టమే. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో అదే జరిగింది. ఓ మహిళ ఇంటికి మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్సిల్ పంపించడం, 1,35,00,000 రూపాయలు చెల్లించకపోతే నీకు ఇదే గతి పడుతుందని బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గురువారం రాత్రి వచ్చిన ఓ పార్సిల్ అలజడి సృష్టించింది. గత రాత్రి ఆటోలో వచ్చిన చెక్కపెట్టె పార్సిల్ను తులసి తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న తనకు సాయం చేస్తామన్న క్షత్రియ సేవా సమితి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చి ఉంటాయని ఆమె భావించారు. కొద్దిసేపటి తర్వాత పార్సిల్ తెరిచి చూశారు. అందులో ఉన్నది చూసి షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఆ చెక్కపెట్టెలో ఉన్నది ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మెషిన్ లాంటి ఎలక్ట్రికల్ వస్తువు కాదు. అదో మృతదేహం. అది కూడా పూర్తిగా ఉబ్బిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దాన్ని చూడగానే కంగుతిన్న తులసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయూమ్ అస్మి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. పార్సిల్ వచ్చిన మృతదేహాన్ని పరిశీలించారు. తులసి నుంచి వివరాలు సేకరించారు. అలాగే పార్సిల్తో పాటు 1,30,00,000 రూపాయలు చెల్లించాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారంటూ ఉన్న హెచ్చరిక లేఖను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా లోతైన దర్యాప్తు చేసి అసలు గుట్టు వెలికి తీయాలని పోలీసులు భావిస్తున్నారు. ఎండగండి గ్రామానికి చెందిన ముదునూరు రంగరాజు కుమార్తె సాగి తులసి అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇంటి నుంచి భర్త వెళ్లిపోవడంతో కొన్నేళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్నారు. తన సోదరికి పెళ్లయ్యాక అద్దె ఇంట్లోకి మారారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇటీవల సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. తన ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించారు. ఇటీవలే వాళ్లు ఇంటి నిర్మాణ సామాగ్రి పంపించారు. 2వ విడతలో ఎలక్ట్రికల్ వస్తువులు పంపుతామని మాటిచ్చారు. తీరా వచ్చిన పార్సిల్ చూస్తే మృతదేహం ఉండడంతో తులసి విస్తుపోయారు.